Next problem, verify if u is equal to 2x minus y plus 3z, v is equal to 2x minus y minus z, w is equal to 2x minus y plus z are functionally dependent. If so, find relation between them. ఇక్కడ మనకి u, v, w ఇచ్చారు. ఈ u, v, w ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అవుతాయో లేవో వెరిఫై చేయమన్నారు. ఒకవేళ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే వాటి మధ్య రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. దట్ మీన్స్ జాకోబియన్ ఆఫ్ u, v, w బై xyz ఈజ్ ఈక్వల్ టు 0. ఫంక్షనల్లీ డిపెండెంట్ అవ్వాలి అంటే జాకోబియన్ ఆఫ్ ద ఫంక్షన్స్ u, v, w బై xyz మస్ట్ బి 0 ఈక్వల్ టు 0. ఖచ్చితంగా ఈ 3 ఫంక్షన్స్ యొక్క జాకోబియన్ ఈక్వల్ టు 0 అయితేనే ఇది ఫంక్షనల్లీ డిపెండెంట్ అని మనం రిప్రజెంట్ చేస్తాము. ద ఫంక్షన్స్ u, v, w ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఇఫ్ det of dou u by dou x, dou u by dou y, dou u by dou z and dou v by dou x, dou v by dou y, dou v by dou z, dou w by dou x, dou w by dou y, dou w by dou z must be is equal to 0 అవ్వాలి. That implies Jacobian of u v w by xyz is equal to dou u by dou x. u అనే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే yz కాన్స్టెంట్స్ కాబట్టి yz జీరోస్ అయిపోతాయి. 2x అంటే 2. నెక్స్ట్ అలాగే dou u by dou y. u అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే x z జీరోలు అయిపోతాయి కాబట్టి మైనస్ y ఉంది అంటే -1. నెక్స్ట్ అలాగే u అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే xy జీరోలు అయిపోతాయి. z 3z ఉంది కాబట్టి 3 వస్తుంది. అలాగే dou v by dou x. v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే yz కాన్స్టెంట్స్ అయిపోతాయి కాబట్టి 2x ఉంది అంటే 2. నెక్స్ట్ అలాగే v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే x z కాన్స్టెంట్స్ అయిపోతాయి -y ఉంది కాబట్టి -1. నెక్స్ట్ అలాగే dou v by dou z అంటే v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే x y కాన్స్టెంట్స్ అయిపోతాయి -z ఉంది కాబట్టి -1. నెక్స్ట్ w అనే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే yz కాన్స్టెంట్స్ కాబట్టి 2. అలాగే w అనే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు y మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే -y ఉంది కాబట్టి -1. అలాగే w అనే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు z మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే +z ఉంది కాబట్టి +1. సో ఇప్పుడు మనం డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే క్యాలిక్యులేట్ చేస్తే -4 + 4 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో హియర్ u, v, w ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. మనకి ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అని ప్రూవ్ అయింది. ఇప్పుడు మనం వీటి మధ్య రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. రిలేషన్ ఫర్ u, v, w. u ప్లస్ v చేసినట్లయితే మనకి ఏమొచ్చింది 2 టైమ్స్ ఆఫ్ 2x minus y plus z వచ్చింది. ఈ 2x minus y plus z is nothing but w. So therefore u plus v is equal to 2 times of w is the relation between u, v, w functions.